హాయ్ అండి, విజయ్ కృష్ణ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం తాటి రొట్టెని చేద్దాం రండి. ఫస్ట్ ఒక తాటికాయ నుంచి ఒక కప్పు గుజ్జుని తీసుకున్నాను. ఈ కప్పు గుజ్జుకి ఒక 1/4 కప్పు బెల్లాన్ని వేసుకున్నాను. మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే ఒక కప్పు బెల్లం వేసేసుకోండి. ఈ రెండు బాగా గడ్డలు లేకుండా కలిపేసుకోండి. ఇప్పుడు ఒకసారి స్వీట్ చెక్ చేసుకున్నాను. తర్వాత కప్పు తాటి గుజ్జుకి 2 కప్పులు బియ్యం రవ్వను వేసుకోండి. బాగా కలిపేసుకోండి. బెల్లం అనేది గడ్డలు లేకుండా చూసుకోండి. చిటికెడంతా సాల్ట్ని వేసుకోండి, చాలా తక్కువ. ఈ మిశ్రమం కొంచెం గట్టిగా ఉన్నట్లయితే కొద్దిగా లైట్గా వాటర్ని వేసుకోండి, చిలకరించండి అంతే. తర్వాత ఒక 1/2 అవర్ మూత పెట్టేసుకోండి. తర్వాత కడాయి తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోండి. హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అంతా పెనానికి స్ప్రెడ్ అయ్యే విధంగా ఒకసారి దాన్ని కారుతో అలా ఊపండి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం కలిపి పెట్టుకున్న తాటి రొట్టె మిశ్రమాన్ని వేసి చేత్తో బాగా అద్దండి. చూపించిన విధంగా బాగా స్ప్రెడ్ చేయండి దాన్ని. తరువాత ఆయిల్ ఉంది కదా, చుట్టూ ఆయిల్ తీసి రొట్టె మీద బాగా స్ప్రెడ్ చేయండి. కొంచెం గరిటెతో దాన్ని సమాంతరంగా తాళనివ్వండి. తర్వాత గరిటెతో కొంచెం లైట్గా నాట్లు అనేవి పెట్టండి. అందులోకి ఆయిల్ వెళ్ళి బాగా రొట్టె ఉడకడానికి మనకి హెల్ప్ చేస్తుంది. తర్వాత మూత పెట్టి 10 మినిట్స్ వరకు ఉంచండి. 10 మినిట్స్ తరువాత రొట్టె చుట్టూ ఎలా కాలింది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చుట్టూ కొంచెం ఎర్రగా కాలినట్లయితే ఒకసారి అట్ల కాడతో అటు ఇటు కొంచెం తీసి తర్వాత దాని మీద మూతను పెట్టి బోర్లించి పక్కకి తీయండి. తర్వాత మూతలోకి వెళ్ళింది కదా, దాన్ని ప్లేటులోకి వేసి తర్వాత మనం పెనంలో వేసుకున్నట్లయితే రొట్టె అనేది విరిగిపోకుండా బాగా వస్తుందన్నమాట. నాకు అలాగా బోర్లించడం అనేది నాకు చూపించడం అవ్వలేదు, చూడండి. కొంచెం లైట్గా విరుగుతుంది కానీ పర్వాలేదు. ఇప్పుడు చుట్టూ ఆయిల్ని కొంచెం వేసుకుని కింద సైడ్ కూడా బాగా కాలాక అప్పుడు రొట్టె రెడీ అయిపోతుంది. మీకు నచ్చిందా తాటి రొట్టె? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా బాగా కాలింది, చూడండి.